లక్ష్మి లక్ష్మి గారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మరి పాదయాత్ర చేసినప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు ఇలా 585 హామీల్లో ఖచ్చితంగా మేము హామీలు వదిలేసేయండి, 98.5 జస్ట్ హామీలు అలయన్స్. నెరవేర్చాం. ఒక నిమిషం, హామీలంతా ఒక్కసారి పక్కన పెడితే అలయన్స్ విషయంలో వాట్ ఈస్ ద జనసేన క్లారిటీ? మీరు చాలా క్లియర్ గా ఉన్నాండి. ఖచ్చితంగా ఇప్పుడు టీడీపీ జనసేన ఏవైతే మరి మన సీట్లో కూడా ఒక కొలక్కు వచ్చినాయి. తర్వాత బీజేపీకి ఇవ్వాల్సిన సీట్ల పైన ఈ రోజున మా అధినాయకుడు అలాగే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని కలిసి మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా అది కూడా ఒక 2-3 రోజుల్లో మీకు చాలా క్లియర్ గా వచ్చేస్తుంది. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఎవరెవరు ఏ స్థానంలో, బీజేపీకి ఎన్ని స్థానాలు, ఎంపీ ఎన్ని, ఎమ్మెల్యేలు ఎన్ని, జనసేన పార్టీ ఏ స్థానాల్లో పోటీ చేస్తుంది, ఎంపీలు ఎన్ని కూడా 2-3 రోజుల్లో చాలా క్లియర్ కట్ గా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది మీ మీడియా అందరికి కూడా. ఓకే అండి, ఓకే లక్ష్మణరావు గారు. సో మొత్తంగా ఆయనకైతే క్లారిటీ ఉంది, మేము ఇక దిగిపోయాం ఫిక్స్, ఇక నెంబర్స్ విషయంలోనే క్లారిటీ రావాలి అనేది. చెప్పండి అండి ఎస్వీఎస్ రెడ్డి గారు. ప్యానల్ లో ముగ్గురు ఉన్నారు కదా మేడం, బీజేపీ, తెలుగుదేశం, జనసేన. సరే, బీజేపీ విల్సన్ గారు ఆయన వర్షం చెప్పారు. ఇప్పుడు జనసేన వాళ్ళు బీజేపీతో కలిసిపోతారా, లేదు టీడీపీతో కలిసిపోతారా, లేదు ముగ్గురు కలిసిపోతారా, వాళ్ళకి ప్రశ్న అడగండి. అదే విధంగా టీడీపీ వాళ్ళు ఒంటరిగా పోతారా, బీజేపీతో జనసేనతో కలిసిపోతారా, లేదా జనసేనతో టీడీపీతో కలిసిపోతారా వాళ్ళని అడగండి. ఆ ప్రశ్నకి ఆన్సర్ చెప్పి వాళ్ళు మీరు కాదండి, ఇది ఈ విషయం ఎవరిని అడిగినా చెప్తారు కదా. అసలు వాళ్ళు చెప్పండి, చెప్పాలండి. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో, వాళ్ళు ఏ విధంగా ముందుకు పోతారో చెప్పండి. ఈ రోజు చెప్పండి. ఆ మాట కదా మళ్ళీ అది చెప్పండి. చెప్పండి. లక్ష్మి గారు, ఎన్నికల విధానంలో రాజకీయ పార్టీల మధ్య పొత్తులు ఉంటాయి, ఉండకుండా ఉంటాయి. ఇది ఎన్నికల కమిషన్ ఎక్కడ కూడా పొత్తులు పెట్టుకోవటం పెట్టుకోవద్దు అని చెప్పలేదు. సరే, ఎస్వీఎస్ రెడ్డి గారు అన్నట్టు, కానీ నేను ఒకటి అంటున్నా, ఇక్కడ జనసేన టీడీపీ కలిసి వెళ్తాయని చెప్పేశారు. ఆయన అడిగిన ప్రశ్నకి నేను జవాబు చెబుతున్నా, నన్ను చెప్పనివ్వండి. చెప్పండి, కంక్లూడ్ చేయండి. ఇది అప్రస్తుతమైన విషయం. ఎన్నికల్లో పొత్తులతోటి వెళ్ళవచ్చు, పొత్తులు లేకుండా వెళ్ళవచ్చు, ఎట్లయినా వెళ్ళవచ్చు. ఇది రాజ్యాంగానికి లోబడి జరుగుతున్నటువంటి క్రియ. కానీ ఒక రాజధాని ఒక రాష్ట్రానికి ఉంటుంది, దేశానికి ఒక రాజధాని ఉంది. ఇది అంబేద్కర్ పెట్టినటువంటి రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో రాజధాని లేకుండా ఎందుకు చేశారు? దానికి సమాధానం చెప్పండి. ఎన్నికల్లో తల్లిని చెల్లిని వాడుకొని వాళ్ళు ఎందుకు వాటి మీద వేశారు? దానికి చెప్పండి. లేకపోతే మీరు ఇస్తానన్నటువంటి హామీలు ఎందుకు నెరవేర్చట్లేదు? దానికి చెప్పండి. ఇవి కానీ చెప్పాల్సింది. అనవసరమైనటువంటి విషయాలు మీరు ఎందుకు చెప్తారు?